नवग्रहा शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు ప్రత్యేక వార ఫలాలు. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వార ఫలాలు జనవరి 11వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం అష్టమి ఆదివారం నుండి చతుర్దశి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో చంద్రుడు చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల వరకు సంచారం. వరుసగా తుల, వృశ్చిక, ధనుర్రాశిలో చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ వారంలో ఉన్న ప్రత్యేకత, ఈ వారం 14వ తేదీ మధ్యాహ్నం 3:07 మకర రాశిలో సూర్య భగవానుడు ప్రవేశించబోతున్నాడు. దీని ఉత్తరాయణ పుణ్యకాలము, మకర సంక్రాంతి అంటారు. మనకు ఈ వార ఫలాలు దక్షిణాయన ఉత్తరాయణ సంధిలో ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో మరొక ప్రత్యేకత, చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి కూడా మకర రాశిలో ఏర్పడబోతున్నది. ఇది ఈ వారానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి, 11వ తేదీ ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదంలో రవి ప్రవేశం ఉదయం 8:36 ఉత్తరాషాఢ మొదటి పాదంలో కుజుని ప్రవేశం రాత్రి 9:11 12వ తేదీ ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో ముందుగా శుక్రుడు మకర రాశిలో ప్రవేశించబోతున్నాడు. రాత్రి తెల్లవారుజామున 3:59 ఇంచుమించుగా ఇది 13వ తేదీ అనుకోవచ్చు. ఈసారి మకర రాశిలో ముందుగా శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. 13వ తేదీ పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం 7:45 14వ తేదీ ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో మకరే రవి 3:07 మకర రాశిలో 2వ గ్రహం సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తూ ఉత్తరాయణం ప్రారంభం కాబోతున్నది. 15వ తేదీ ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో మకరే కుజః ఇంచుమించుగా 15వ తేదీ అంటే 15/16 అనుకోండి. 15 రాత్రి తెల్లవారుజామున 4:30 ఉత్తరాషాఢ 2వ పాదంలో మకర రాశిలో కుజుడు ప్రవేశిస్తున్నాడు. ఆ తదనంతరం ఉత్తరాషాఢ 3వ పాదంలో శుక్రుడు సాయంత్రం 7:36 ప్రవేశం జరుగుతున్నది. 17వ తేదీ ఉత్తరాషాఢ 3వ పాదంలో రవి ప్రవేశం. అదే రోజు ఉత్తరాషాఢ 2వ పాదంలో మకరే బుధః, ఇది 10:34 అంటే వరుసగా ఈ వారం ముందుగా శుక్రుడు ప్రవేశిస్తున్నాడు, 14వ తేదీ రవి ప్రవేశిస్తున్నాడు, 16వ తేదీ కుజుడు ప్రవేశిస్తున్నాడు, 17వ తేదీ బుధుడు ప్రవేశిస్తున్నాడు. మకర రాశిలో చాతుర్గ్రహ కూటమి ఈ వారాంతంలో ఏర్పడుతున్నది. ఈ వారం మధ్య నుంచి ఈ వారాంతం వరకు చాతుర్గ్రహ కూటమి ఇప్పుడు మకర రాశిలో మనం చూడబోతున్నాం. తదనంతరం పంచగ్రహ కూటమి కూడా మకర రాశిలో ఏర్పడబోతున్నది. ఈ వారంలో మాత్రం చాతుర్గ్రహ కూటమి మనకు మకర రాశిలో ఏర్పడబోతున్నది. ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రత్యేక పూజలు, ప్రత్యేక పర్వాలు. ఈ వారం 11వ తేదీలో దీన్ని కాలాష్టమి అంటారు. ఈ కాలాష్టమి అనేది ఒక వ్రతం ఉంది. దీన్ని అనేక వ్రత గ్రంథాలన్నీ కూడా దీని యొక్క విశిష్టతను తెలియజేస్తున్నది. 12వ తేదీ అన్వాష్టక శ్రాద్ధం అనేది ఉంది ప్రత్యేకత. ఇది కొన్ని ప్రాంతాల వారు, కొన్ని వర్గాల వారు ఆచరించేటువంటి అవకాశం ఉంది. 13వ తేదీ శ్రీ వివేకానంద గారి జననం జయంతిగా చెప్పుకోవాలి. 14వ తేదీ మనకు మకర సంక్రమణం ఏర్పడుతున్నది. దాంతోపాటు ఆ రోజు ఏకాదశి ప్రత్యేకత కూడా ఉంది. దీన్ని షట్ తిలై ఏకాదశి అనే పేరుతో
అమర్దేర్ జ్యోతిష్ అనే గ్రంథం దీని యొక్క ప్రత్యేకత తెలియజేస్తున్నది. తర్వాత 15వ తేదీ ద్వాదశి. ఈ యొక్క ద్వాదశి చతుర్వర్గ చింతామణిలో సంప్రాప్తి ద్వాదశి, మహాఫల ద్వాదశి, స్వరూప ద్వాదశి అనే పేర్లతో అనేక వ్రత గ్రంథాల్లో దీని యొక్క విశిష్టత తెలియజేస్తున్నారు. 16వ తేదీ నీలమత పురాణం ప్రకారంగా ఈనాడు యమతర్పణాలు చేయడం, యముడికి పూజ చేయడం అనేది కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇది భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో ఈరోజు ప్రత్యేకంగా కాళీ పూజ చేస్తారని కూడా మనకు తెలియవస్తున్నది. దీని కూడా అమర్దేవ్ జ్యోతిషి అనే గ్రంథంలో దీని యొక్క విశిష్టత చెప్పారు. అదే రోజు మాస శివరాత్రి కూడా ఈ నెల 16వ తేదీ మాస శివరాత్రి కూడా జరపబడుతున్నది. ఇది ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పర్వదినాలు. ఈ వారం ప్రారంభంలో మనకు 11వ తేదీ 12వ తేదీ వరకు 4 గ్రహాలు ధనుర్రాశిలో ఉంటాయి. 13వ తేదీ 14వ తేదీ 15వ తేదీ 16వ తేదీ 17వ తేదీ వరకు అన్ని గ్రహాలు దాదాపుగా మకర రాశిలోకి వస్తాయి. ఆ తర్వాత కుంభంలో రాహు సంచారం, మీనంలో శని సంచారం, మిథునంలో గురు వక్రి, అలాగే సింహరాశిలో కేతు సంచారం. చంద్రుడు ఈ వారంలో తులారాశి నుంచి ధనుర్రాశి వరకు సంచారం చేస్తాడు. ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ప్రత్యేక వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభ గ్రహస్థితి మీకు ప్రారంభంలో గ్రహాలన్నీ కూడా దాదాపుగా 4 గ్రహాలు 9వ స్థానంలో ఉన్నాయి. వరుసగా మీకు 12, 13, 17వ తారీఖు వరకు ఈ 4 గ్రహాలన్నీ కూడా మీకు 10వ స్థానం చేరుకుంటాయి. 11వ స్థానంలో రాహు సంచారం, 12వ స్థానంలో శని సంచారం, 3వ స్థానంలో గురు సంచారం, 5వ స్థానంలో కేతు సంచారం. ఈ వారంలో చంద్రుడు మీకు 7వ స్థానం నుంచి ప్రారంభమవుతున్నాడు. ఇది చాలా హర్షణీయమైనటువంటి వారంగా చెప్పుకోవాలి. చాలా అనుకూలంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఉత్సాహంగా ఉంటారు. ఇతరుల యొక్క సహకారాలు మీకు బాగా లభిస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం కూడా మీకు ఈ వారం ప్రారంభంలో బాగా లభిస్తున్నది. 11, 12, 13వ తేదీలన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. చక్కటి ప్రణాళికలు కూడా వేయబోతున్నారు. ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన విషయాలు కూడా మీకు చాలా అవగాహనకు వస్తుంది. ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి పనులు కూడా మీరు చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆలోచనలతో ఈ వారం మీకు ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం మీకు మంచి అవకాశాలు, అన్ని విధాల అవకాశాలు, ఉత్తరాయణ ప్రారంభం పుణ్యకాలం మీకు అన్ని విధాల అవకాశాలను ఇస్తున్నదని తెలియజేస్తున్నారు. 14, 15వ తేదీల్లో స్వల్పగా కొద్దిగా మానసిక శారీరక అస్వస్థతలు కానీ, చిన్నపాటి ఘర్షణలు కానీ, కొద్దిగా మానసికంగా ఇబ్బందులు కానీ ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఆహార విహారాలను సకాలంలో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంత చురుకుదనం తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. గృహ సంబంధమైన విషయాలు కూడా అనుకూలతలు వెనుక ముందు ఉండవచ్చు. ఏదేమైనా 16, 17 మీకు మళ్ళీ కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతున్నది. ఈ వారం ఉత్తరాయణ ప్రారంభంలో ఉన్నటువంటి ఏర్పడుతున్నటువంటి గ్రహస్థితులన్నీ కూడా మేషరాశి వారికి ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం దాదాపుగా మీకు 6 మాసాలు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగజేసి మీలో ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ కూడా బయటపెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు ఒకంత ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగ నిర్వహణ చేసేవాళ్ళు, ఉద్యోగ అన్వేషణ చేసేవాళ్ళు కూడా ఉత్సాహంగా ఉంటారు. వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశాలన్నీ కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి మీకు అనేక మంచి పరిస్థితులు ముందులోకి రాబోతున్నాయి. అశ్వని నక్షత్ర జాతకులకు అడపాదడప కాస్త గృహ సంబంధమైన వ్యవహారంలో, ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వృత్తి విషయంలో కొంత మీరు అడ్జస్ట్మెంట్గా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. భరణి నక్షత్ర జాతకులకు ఇతరుల సహకారాలు, కొత్త స్నేహితాలు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు అనుకూలంగా ఉంది. అయితే మీరు అనుకోకుండా సెలవులు ప్రకటించి మీరు ఎక్కడైనా ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా అనుకోని విధంగా మీ ఆర్థిక పరిస్థితులు కొద్దిగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా మేషరాశి వారు ఈ వారంలో అయినంత వరకు అన్ని విధాల వృత్తిపరమైన విషయంలో మీరు ఒక అడుగు ముందుకు వేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ
14వ తేదీ మకర సంక్రాంతి విషయంలో వస్త్రదానం, గుడదానం, తిలదానం ఏదైనా మీకు ఏది అనుకూలంగా ఉంటే అవి దానాలు చేయండి. అనుకూలమైనటువంటి పరిస్థితులు మరింత ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తికా త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి గ్రహస్థితి ఈ వారంలో చాలా వరకు గతంలో ఉన్న అష్టమ స్థానంలో ఉన్న 4 గ్రహాల యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోతూ మీకు ఈ గ్రహాలన్నీ 9వ స్థానం వరకు ఈ వారంలో వచ్చి చేరుతున్నాయి. ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి ప్రభావాలు చూపించబోతున్నది. ఈ వారంలో ఉన్నటువంటి పరిస్థితి మీకు 11, 12, 13వ తేదీలలో కూడా స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, అర్థలాభం, యశోమదం, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగాలకు నిర్వహించేటువంటి విధానాలు, మీ యొక్క సామాజిక గౌరవాలు, బంధుమిత్రులతో కలయికలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. 14, 15వ తేదీ వరకు మీరు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవించే అవకాశాలు ఉన్నాయి. 15వ తేదీ తదనంతరం మీకు చిన్నపాటి ప్రయాణాలు కానీ లేదా శరీరంలో ఏదైనా కొద్ది మార్పులు కానీ, అనుకోని భయాలు కానీ, ఆందోళన కానీ, అకాల భోజనాలు కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా తాత్కాలికమే అని మీరు నమ్మాలి. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి అయినంత వరకు మీరు పెద్దల సహాయ సహకారాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇతరులతో సంప్రదించవలసినటువంటి పనులు కూడా మీకు ఉంటాయి. మరొక రకంగా చెప్పాలంటే మీకు కొంతవరకు మీరు చెయ్యని పనులకు లేదా కొద్దిపాటి నిందలు అనుభవించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మీరు కారణం లేని తగువుల జోలికి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఇంకొక అవకాశం కూడా మీకు రాబోతున్నది. అయినంత వరకు రుణ సంబంధమైన సమస్యలు ఏవైనా ఉంటే వాటిని మీరు ఒక ప్లానెట్ ప్రకారంగా ఆ రుణ సంబంధమైన సమస్యలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విషయంలో మీరు ఇంటి వారితో కానీ, బయట వారితో కానీ, ఇతరులతో కానీ కలహాలు లేకుండా చూసుకోవడానికి ఆలోచన చేయవలసి ఉంటుంది. తర్వాత మీకు ఒక్కొక్కసారి ఈ వారాంతంలో వస్తున్న మార్పుల వల్ల కొద్ది మతిమరుపుతో సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అజీర్ణం సంబంధమైనటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటు విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కృత్తికా నక్షత్ర జాతకులకు శారీరక అలసటలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. రోహిణి నక్షత్ర జాతకులకు ధర్మపరమైన కార్యక్రమాలు, ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు వీటికి సంబంధించిన ప్రాధాన్యత, వీటికి సంబంధించిన విషయంలో కొంత ఖర్చులు, అలాగే తల్లి తండ్రులు, ఇతరులకు గురువులు వీరికి సంబంధించినటువంటి సేవలు ఇలాంటి విషయాల్లో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ఇంచుమించు అన్ని విధాల అనుకూలతలు కనబడుతున్నప్పటికీ కూడా మీకు కొంత ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. లేదా మీరు వైజ్ ఇన్వెస్ట్మెంట్ అన్న చేయవచ్చు, లేదా కొంతవరకు మీరు చేసిందల్లా కూడా సఫలీకృతమయ్యేటువంటి వ్యవహారాలకు ఖర్చు పెట్టేటువంటి సత్కృతవ్యయతో అన్నాం. సత్కృతం అంటే మంచి కార్యములకు ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. ఆర్థిక వనరులు కూడా ఈ వారంలో మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పరిహారాల విషయంలో మకర సంక్రమణము 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఏర్పడుతున్నది గాన, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతున్నది గాన ఏవైనా నదీ స్నానాలు కానీ లేదా ప్రత్యేకంగా డివైన్ బాత్ అంటారు, ప్రత్యేకించి మీరు స్నానం ఆచరించి, తలంటి స్నానాలు ఆచరించి అర్ఘ్యాలు, సూర్యదేవ నమస్కారాలు, దేవాలయాల సందర్శనలు చేసుకోండి. వీలైనంత వరకు ఈ వారంలో మీరు సంక్రాంతి నుంచి ఎప్పుడైనా ఇతరులకు వస్త్రదానాలు చేయండి. కొంత లవణ దానం, తర్వాత నువ్వులు బెల్లం కలిపి ఇవి కూడా దానం చేయండి, బాగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఉన్న గ్రహస్థితి మీ రాశిలో గురు సంచారం, మీ రాశి నుంచి 3వ స్థానంలో కేతు సంచారం, ఇప్పుడు మీ రాశి నుంచి 7వ స్థానంలో ఉన్న గ్రహాలన్నీ ఇంచుమించుగా 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 8వ స్థానానికి చేరుకుంటున్నాయి. 9వ స్థానంలో రాహు సంచారం, 10వ స్థానంలో శని సంచారం జరుగుతున్నది. ఈ వారంలో మీకు చంద్రుడు 5వ స్థానం నుంచి సంచారం ప్రారంభం చేశాడు. మిథున రాశి వారికి
మీరు ఇంతకు పూర్వమే నిర్ణయించుకున్న పనులు ఒక పద్ధతి ప్రకారంగా చేయవలసినట్టు పనులను చేయండి. భవిష్యత్తును ఆలోచించి భయాలు ఆందోళనలు పెంచుకోకండి. చేయవలసిన విధి నిర్వహించండి. తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. ప్రారంభంలో కొంత భయం, ఆందోళన సమస్యగా ఉన్న ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు మీ ఆలోచనలకే పరిమితం చేసుకోండి. మీకు నచ్చిన నిర్ణయాన్ని మీరు అమలుపరచండి. ఇతరుల యొక్క నిర్ణయాల విషయంలో, వాళ్ళ యొక్క సలహాల విషయంలో మరొకసారి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. 11, 12, 13వ తేదీలో ఎందుకు కొంత నిరుత్సాహంగా ఉంటారు. శారీరకంగా కొంత శ్రమ ఉంటుంది. బంధుమిత్రులతో కలయికలు ఉన్నా మీరు పరధ్యానంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 14, 15, 16, 17 తేదీలన్నీ కూడా మీకు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం, మీరు చేసే పనిలో ఉత్సాహం, అలాగే కుటుంబ సభ్యులతో ఆనందం, బంధుమిత్రులతో ఆనందం. సామాన్యంగా మిథున రాశికి సంబంధించిన యువకులు వివాహం కానివారు వీళ్ళందరూ కూడా 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు చాలా ఆనందాన్ని అనుభవించేటువంటి అవకాశాలు, అంటే ఉత్సాహంగా ఉండేటువంటి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. మరి ప్రత్యేకమైన దర్శనాలు, యాత్రలు ఇలాంటివి కూడా చేసేటువంటి పరిస్థితులు మిథున రాశి కనబడుతున్నాయి. ఉద్యోగ నిర్వహణలో కూడా కొన్ని అడ్డంకులు కలిగినా కూడా మీరు వాటిని లెక్క చేయకుండా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిథున రాశి వారికి ఈ వారంలో 12వ తేదీతో మారుతున్నటువంటి పరిస్థితుల వల్ల కుటుంబ సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. 14వ తేదీతో మారుతున్నటువంటి గ్రహస్థితుల వల్ల ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు లేదా ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ఇతరులతో కొద్ది విభేదాలు ఏర్పడవచ్చు. 15వ తేదీతో అనుకూలంగా మారుతున్నటువంటి గ్రహస్థితుల వల్ల కొద్దిగా మీరు ప్రయాణాలు తగు జాగ్రత్తలు, సోదరుల విషయంలో జాగ్రత్తలు, ఆర్థికపరమైన విషయంలో జాగ్రత్తలు, ఇట్లాంటి విషయాలు కొంత తీసుకోవాల్సినటువంటి అవసరాలు మీకున్నాయి. మీ ఆరోగ్య విషయంలో, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా కొంత బాధ్యతగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈ వారంలో చివరిలో మారుతున్నటువంటి గ్రహస్థితుల వల్ల మీకు కొద్దో గొప్ప ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ఉండవచ్చు. అలాగే ఏదో ఒక మార్పు కోరవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇవన్నీ కూడా కొంతకాలం తాత్కాలికంగానే ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఈ వారాన్ని అధిగమించి మరొక వారంలో మీరు ఉత్సాహంగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ వారంలో మిథున రాశి వారు ఈ యొక్క మకర సంక్రమణ విషయంలో మీరు ఏ దేవాలయాలకు వెళ్ళినా ఏదున్నా ఆరోగ్య విషయంలో పూజలు చేయించుకోండి. తర్వాత మీ ఆర్థిక పరిస్థితులు చక్కబడడానికి పూజ చేయించుకోండి. మరి ఎవరికైనా లవణము లేదా నువ్వులు బెల్లం దానం చేయండి. లేని వారికి వస్త్రాలు దానం చేయండి. కొంతమంది విషయంలో నువ్వులతో కూడినటువంటి బెల్లం, నువ్వులతో కలిపినటువంటి పిల్లలకు అలాంటి నువ్వుల లడ్డూలు అంటారు, అలాంటివి కూడా దానం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి మీకు వ్యయంలో గురు సంచారం జరుగుతున్నది, ద్వితీయంలో కేతు సంచారం జరుగుతున్నది. మీకు షష్టమ స్థానంలో అనుకూలమైనటువంటి గ్రహస్థితి అంతా కూడా మీకు 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మీ రాశి నుంచి 7వ స్థానంలో 4 గ్రహాల కలయిక జరగబోతున్నది. అష్టమ స్థానంలో రాహు, భాగ్యస్థానంలో శని. ఈ వారంలో మీకు చంద్రుడు దాదాపుగా అర్ధాష్టమ చంద్రుడు 4వ స్థానం నుంచి 6వ స్థానం వరకు సంచారం చేయబోతున్నాడు. కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు ఎంత సమయం పాటించాలంటే అంత ఓపికతో ఉండవలసినటువంటి పరిస్థితులు. అన్ని సమస్యలను ఒకేసారి కలగలుపుగా వచ్చి అన్ని విషయాలను మీరు ఆలోచించాలి అంటే అది పద్ధతి కాదు. కాబట్టి ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క దారిని వెతుక్కుంటూ పరిష్కారాలు చేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకంత విశ్రాంతి లేని పనులు, విశ్రాంతి దొరకని సమయం ఇలా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంటా బయట చాలా ఒత్తిడితో ఉండేటువంటి పరిస్థితులు, ఏదో ఒక మనోదుఖం, ఏదో చెప్పరాని
ఆందోళన, భయం ఇవి కూడా సంప్రాప్తమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కర్కాటక రాశికి సంబంధించి యువకులు ఎలాంటి పరిస్థితుల్లో ఆవేశపూరితమైన నిర్ణయాలు, ఆందోళన చెందకండి. స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండండి. ఎంత నిబ్బరంగా ఉంటే అంత మంచిది. ఈ యొక్క గ్రహస్థితులన్నీ మీకు ఏం చేస్తాయంటే భవిష్యత్తు మీద సరైన అవగాహన లేకుండా భయ ఆందోళన సృష్టించడానికి అవకాశాలు ఉన్నాయి. లేదా వర్తమాన పరిస్థితులు కూడా మీకు అర్థం కాకుండా సమస్యలతో ఇబ్బందులు పడి అంటే ఆవేశపూరితమైన నిర్ణయాలు కూడా మిమ్మల్ని వెంటాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉండండి. దీంతో పాటు మెల్లమెల్లగా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకోండి. మీకు ఇప్పుడు శనే బలంగా ఉన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే ఇన్ని గ్రహాలన్నీ కూడా మీకు యుద్ధం చేసినట్టుగా ఉంటే ఒక శని మాత్రం నిబ్బరంగా క్వచిత్ ద్రవ్యం క్వచిత్ సుఖం స్వధారా స్వసుత క్లేశం. కాబట్టి ఆయన మాత్రం మీకు హ్యాండ్ బ్రేక్ వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత మీకు వ్యయంలో ఉన్నటువంటి గురువు కూడా శుభమూల వ్యయశ్చైవ, ఏదో చేయాలన్న సంకల్పంతో ఆయన కూడా ఉంటాడు. కాబట్టి చంద్రబలం కొంత సన్నగిల్లి మళ్ళీ మీకు ఈ వారాంతంలో అభివృద్ధికి వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే 11, 12, 13వ తేదీలో గృహ సంబంధమైన వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క పనులు ఒకదానికి బదులు ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా పోస్ట్పోన్మెంట్ కావచ్చు. బంధువైరాలు, మిత్రవైరాలు, కుటుంబ వైరాలకు దూరంగా ఉండండి. 14, 15లో దేహాలస్యం, కొంతవరకు మందగింపుతో ఉంటారు, పోస్ట్పోన్మెంట్ నేచర్తో ఉంటారు, సదా క్లేశం, అంతా ఏదో దుఃఖంతో ఉన్నటువంటివి. అంటే ఇవన్నీ మామూలు ధోరణేనండి, వీటిని కూడా పెద్దగా లెక్క పెట్టకండి. కానీ 16, 17 అత్యంత ఉత్సాహంగా ఉంటారు. అయితే ఈ 16, 17 నుంచి మీకు ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఈలోపుగా మీరు సాంప్రదాయాలను వదలకుండా, మీ పద్ధతులను వదలకుండా, మీ క్రమశిక్షణ వదలకుండా 14వ తేదీ జరపవలసినటువంటి ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి సంబంధించినటువంటి పూజలు ప్రత్యేకించి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే మీకు 16, 17 అట్మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఒక సమావేశం కానీ, వ్యక్తుల కలయిక కానీ, కొన్ని నిర్ణయాలు కానీ, మరి ఏదైనా పుణ్యక్షేత్రాలు కానీ, పుణ్యస్థలాల దర్శనం కానీ, గొప్పవారిని కలుసుకోవడం కానీ, లేదా మీ మనస్సులో సంకల్పించుకున్న పనులు కావడం కానీ, ఇవన్నీ కూడా జరగవచ్చు. కాబట్టి ఈ కర్కాటక రాశివారు ఈ వారంలో 16, 17వ తేదీకి చాలా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ఈ వారం ప్రారంభంలో మారుతున్నటువంటి గ్రహస్థితి కుటుంబ సౌఖ్యానికి కొంత కొరత, భార్యాభర్తల మధ్యన కొద్దిగా చిన్నపాటి అపార్థాలు, వాదనలు, అలాగే 14వ తేదీతో మారుతున్నటువంటి గ్రహస్థితి వల్ల మీకు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, మిత్రులతో కావచ్చు, భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు, లేదా వాదోపవాదాలు, ప్రయాణాలు. 15వ తేదీతో వచ్చే దాంట్లో కూడా మీకు అనుకోని, అంటే ఈ షెడ్యూల్ అంతానండి, ఈ వారంలో కలుగుతున్న షెడ్యూల్ అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. మరి అన్ని విషయాల్లో ఏదో ఒక టెన్షన్ పడేటువంటి అవకాశం. కాబట్టి నేను నిమ్మకు నీరెత్తనట్టుగా మీరు గంభీరంగా ఉంటేనే ఈ సమస్యలు వీటికి సొల్యూషన్ వస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది. పునర్వసు నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల వల్ల ఆర్థిక పరిస్థితులను బాగా ఆలోచించి వాటికి పరిష్కారాలు వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని చక్కటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఓపికతో ఉండే అవకాశాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు తలపెట్టిన కార్యక్రమంలో చాలా మార్పులు చేర్పులతో ఇబ్బందులు పడుతుంటారు. మీరు అయినంత వరకు శరీర ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కూడా ఎలాంటి పరిస్థితులు ఏమున్నా ఆనందం, ఉత్సాహంతో ఉంటారు. కానీ ఒక్కొక్కసారి మీరు విపరీతంగా ద్రవ్యం ఖర్చు చేస్తారు. మీ యొక్క అధిక సంతోషాన్ని ఇంటి వాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ అండర్ ఎస్టిమేట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత మీరు దుఃఖించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు అమిత ఉత్సాహాన్ని కొంత తగ్గించుకొని ఉండడానికి ప్రయత్నం చేయండి. గృహ సంబంధమైన వ్యవహారాలలో కొద్ది మార్పులు, ఏదైనా వాహనాలు కొనడాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాల డెవలప్మెంట్కు సంబంధించిన విషయాల్లో మీకు కొంత ఒక అడుగు ముందుకు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పు, ఉత్తరాయణ మార్పు, పుణ్యకాల మార్పు, 6 మాసాల తర్వాత, దక్షిణాయనం తర్వాత పుణ్యకాలం మార్పు వస్తున్నది. కాబట్టి ఈ పుణ్యకాలానికి సంబంధించిందో అయినంత వరకు మీరు ఏదైనా నదీ స్థానం కానీ,
తీర్థక్షేత్రాల్లో ఉండేటువంటి పుష్కరిణిలో స్నానం కానీ, ప్రత్యేక మీ ఇంటి గృహంలో ఉన్నటువంటి జలంతో ప్రత్యేకమైన స్నానం ఆచరించి మీరు అయినంత వరకు పేదలకు, బ్రాహ్మణులకు, గురువులకు కొంత దానాలు, ధర్మాలు, వస్త్రాలు అలాంటివి దానం చేయండి. తర్వాత బెల్లము, నువ్వులు కూడా దానం చేయండి. అర్హత గలవాళ్ళు పెద్దలకు తర్పణాలు కూడా ఇవ్వండి. అర్హత ఉన్నవాళ్లే, వేరే వాళ్ళు కారు. ఆ విధంగా చేసుకోండి, చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం గ్రహస్థితి చూస్తే మీ రాశిలో కేతు సంచారం, మీ రాశి నుంచి సప్తమంలో రాహు సంచారం, మీ రాశి నుంచి 8వ స్థానంలో శని సంచారం, మీ రాశి నుంచి 11వ స్థానంలో గురు సంచారం. ఇప్పటి వరకు మీ రాశి నుంచి 5వ స్థానంలో ఉన్న చాతుర్గ్రహ కూటమి ఒక్కొక్కటి కలుతూ ఒక మంచి స్థానంలో మళ్ళీ తిరిగి 4 గ్రహాల కలయిక మీకు అత్యంత ఉజ్వల భవిష్యత్తు ఆలోచనలను రేకెత్తించేటువంటి అవకాశాలు, చాలా అనుకూలమైనటువంటి వాతావరణాలు సింహరాశి వారికి కలగబోతున్నాయి. సింహరాశి వారికి ఈ వారం చంద్రుడు మీకు మంచి శుభస్థానం నుంచి ప్రారంభమవుతున్నాడు. అర్థలాభ, వస్త్రలాభం, చిత్తసౌఖ్యం, మనోధృతి, చాలా నిబ్బరంగా నిర్ణయాలు చేస్తారు, చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో, మిత్రులతో ఆనందంగా. ఒకంత సింహరాశికి సంబంధించిన యువతీ యువకులు, టీనేజర్స్ ఆర్ యంగ్స్టర్స్, వీళ్ళు చాలా ఉత్సాహంగా కలగలుపుతో ఈ 11, 12, 13 పండగ సంబరాలు చేసుకునే ధోరణిలో ఉంటారు. నూతన వస్త్రాలు కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏదైనా సామాగ్రులు కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి ట్రిప్స్ కూడా అంటే ఏదైనా షార్ట్ ట్రిప్స్ వేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 14, 15 చాలా సాంప్రదాయంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. కొంత గంభీరమైన స్వభావంతో ఉండి మీరు పరిస్థితులను సమీక్షించుకుంటూ ఒక అడుగు ముందుకు వేస్తారు. 16, 17లో చిన్నపాటి అనుకోని అలసటలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద ఈ వారం మీకు శుభసూచకంగానే కనబడుతున్నది. అయితే ఈ వారం ప్రారంభంలో మారుతున్నటువంటి గ్రహస్థితి ఒక్కటి మాత్రం కొద్దిగా భార్యాభర్తల మధ్యన చిన్నపాటి విఘాతం కానీ, అంటే గ్యాప్ ఆర్ స్పేస్, సంథింగ్ ఇండిఫరెన్స్ వచ్చే అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి. తర్వాత 14వ తేదీలో వచ్చే మార్పు, సంక్రమణంతో వచ్చే మార్పు మీ ఆర్థిక పరిస్థితి, మీ ఆరోగ్య పరిస్థితి, మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఇవన్నీ చాలా పటిష్టంగా ఉండబోతున్నాయి. ఆ తర్వాత 15వ తేదీతో వచ్చేది కూడా మీకు చాలా విజయవంతమైనటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వపరమైనటువంటి పనులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, శత్రువుతో విభేదాలతో ఉన్నటువంటి వాళ్ళతో కావచ్చు, సోదర సంబంధమైన కార్యక్రమాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఏదైనా స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో ఒక అడుగు ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధువర్గాలు, ఇటు మాతృవర్గం, భార్య తరపు బంధువులు, తల్లి తరపు బంధువులు, తనకున్న ఆప్తులు, తనకున్న మిత్రులు అందరూ కూడా సింహరాశి వారికి ఒక చోట కలిసే యోగంలో ఈ వారంలో అలాంటి ఛాయలు మీకు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఇంతకాలం నేను చేయలేనటువంటి పని చేయలేకపోతున్నాను అనుకున్న దాన్ని ధీమంగా పక్కకు పెట్టండి. ఏదైనా కొత్త పనిని సాధించడానికి ముందుకు వెళ్ళండి, లేదా ఆగిపోయిన పనులైనా ముందుకు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఉత్తరాయణము మీకు అత్యంత భవిష్యత్తును, శక్తి సామర్థ్యాలను ఇస్తున్నది. ఒకంత యువకులుగా ఉన్నటువంటి వాటికి వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, విదేశ గమనాలు, స్థిర గృహ నిర్మాణాలు ఏం చేస్తారో చేయడానికి ప్రయత్నం చేయడానికి, మీరు చక్కటి ప్రణాళిక వేసుకోవడానికి మీకు అన్ని విధాల ఈ గ్రహాలు మీకు ఉపయోగపడుతున్నవి. ఎలాంటి భయం ఉన్నా దాన్ని ఆందోళన దూరం పెట్టండి. మఖ నక్షత్ర జాతకులకు చాలా అనుకూలతలు ఉన్నాయి, కానీ కొద్దిగా మీరు ఆర్థికపరమైన విషయంలో ఇంటి వారితో కానీ, అత్యంత సన్నిహితులు కానీ కొద్దిగా నిష్ఠూర పడతారండి. అంటే మీరు పెట్టి ఖర్చు విధానం ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఓన్లీ, దాని విషయంలో మీకు కొద్దిగా ఇబ్బంది. అంటే మీరు ఒక తీరుగా ఆలోచిస్తే మీ భార్య ఒక తీరుగా ఆలోచిస్తుంది. అక్కడ మీ ఇద్దరికి కొద్దిగా చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి ఏది మానిటరీ విషయంలో. తర్వాత మీరు ఎక్కువగా ఇతరులకు సలహాలు ఇచ్చినా ఇబ్బందే, ఇతరుల సలహాలు మీకు ఎక్కువ వచ్చినా ఇబ్బందే. ఈ సలహాలు పాటించడంలో కూడా మీకు ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి మఖ నక్షత్ర జాతకులకు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నవి అన్నీ కూడా జరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ నెలలో చాలా ప్రత్యేకమైన మార్పులు మీకు కలగబోతున్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే మీరు ఎక్కువగా అలసటలు, ప్రయాణాలు వాటి మూలకంగా అలసిపోవచ్చు. కాబట్టి మొత్తం మీద సింహరాశి వారికి ఈ ఉత్తరాయణం
చాలా అనుకూలమైనటువంటి మార్పులు తెస్తున్నది. అయితే మీరు చేయవలసినటువంటిది 14వ తేదీ సంక్రమణానికి సంబంధించి మంచిగా ఏదైనా ఒక క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి, ఇంటిలో సంకల్పయుక్తంగా స్నానం చేయండి, మరి సాంప్రదాయంగా స్నానం చేయండి, ఇతరులకు వస్త్రదానాలు చేయండి, నువ్వులు దానం చేయండి, బెల్లం దానం చేయండి, మీకు అర్హత ఉంటే సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వండి, పితృదేవతలకు అర్ఘ్యాలు ఇవ్వండి, ఏదో ఒక ప్రత్యేకత చేయండి. దానివల్ల సింహరాశి వారికి కలిసి వచ్చే కాలంగా ఇది అభివర్ణించవలసి వస్తున్నది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం హస్త చిత్రార్థం కన్య. కన్యారాశి వారికి ఈ వారం గ్రహస్థితి మీ రాశి నుంచి 7వ స్థానంలో శని సంచారం, మీ రాశి నుంచి 10వ స్థానంలో గురు సంచారం సాధారణంగా ఉంది, మీ రాశి నుంచి వ్యయ స్థానంలో కేతు సంచారం కూడా సాధారణంగా ఉంది. మీ రాశి నుంచి ప్రస్తుతం నడుస్తున్నటువంటి 4 గ్రహాల యొక్క సంచారం ఈ వారంలో మారబోతున్నటువంటి ఈ 4 గ్రహాల సంచారంలో కొద్ది మార్పులు వస్తున్నాయి. గతానికన్నా ఇది కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని గ్రహాలు ప్రతికూలంగా, కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్న కలిసి సమిష్టిగా ఇచ్చే ఫలితాలు కొద్ది అనుకూలంగా ఉన్నాయి. ఆ తర్వాత మీకు రాహు అత్యంత యోగదాయకంగా యోగకారకుడా ఈ వారం కాదు, ఈ సంవత్సరంలో ఆయన ఎక్కువగా మీకు రాహుతోనే ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి. శనితో మందస్థంగా ఉంది, మధ్యతరగతిగా ఉందని చెప్పవచ్చు. అయితే ఈ వారంలో చంద్రుడు మీకు 2వ స్థానం నుంచి 5వ స్థానం వరకు సంచారం చేస్తున్నాడు. ప్రారంభంలో 11, 12, 13వ రోజు తేదీలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే అంతక్లేశం, ధనచ్ఛేదం, ఏదం సర్వదోషద. ఏదో ప్రతి విషయాన్ని నిశితంగా లోతుగా ఆలోచిస్తూ నిర్ణయాలు చేసుకోలేక, నిర్ణయాలు ప్రకటించలేక సతమతమవుతూ మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ వ్యవహారాలు, చివరికి భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి విషయాలు కూడా కొంత రహస్యం, కొంత గోప్యం, అది ఏమిటో అన్నట్టుగా ఉంటుంది. ఎక్కువగా మీకు ఇంతకుముందు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు, మీకు వచ్చే డబ్బు లేదా మీరు ఇచ్చే డబ్బు, వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు ఆలోచనలతో కొంత అదో రీతిగా ఉంటారు. అకాల భోజనాలు కూడా ఉంటాయి. 14, 15 చాలా అత్యంత అనుకూలంగా కలిసి వస్తున్న కాలంగా అనిపిస్తుంది. ఎందుకు ఈ మకర సంక్రాంతి, ఈ ఉత్తరాయణ పుణ్యకాలం 14, 15వ తేదీ ఇది మీరు నిర్ణయించుకున్న పనులు కాకుండా అప్పటి పరిస్థితుల ప్రభావాలు, ఆ రోజు సంబంధించిన విషయాలు మీ మీద ఎక్కువగా ప్రభావాలు చూపిస్తుంటాయి. ఇది చాలా ఒక విచిత్రమైన ఒక ఎక్స్పీరియన్స్ మీకు ఉండవచ్చు అని చెప్తాను. ఇది గతంలో అంటే 2 రోజుల ముందు కానీ, ఆ రోజు కానీ, 2 రోజుల తర్వాత కానీ కొద్దిగా మార్పులు ఎక్కువగానే వస్తున్నాయి, ఎక్కువ విశేషాలే కలుగుతున్నాయి. అయితే ఇందులో మీకు నాకు తెలిసినంత వరకు ఆస్ట్రాలజికల్గా ఊహాతీతమైన సమస్యలు ఎక్కువగా ఉంటావేమో అని అనిపిస్తాయి. ఒక ఆందోళన, ఒక భయం, లేదా నిజంగా ఏదన్నా అలాంటి సంఘటన జరిగినా మీరు నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏం జరగదు, కానీ అట్లా భయం, ఆందోళన ఒకవేళ జరిగితే ఏమైనా వార్తలు, దుర్వార్తలు, వార్తలు జరుగుతుండవచ్చు. అదేం పెద్ద మనం ఎక్స్పెక్ట్ చేయవలసింది కాదు. అయినా కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. ఆ తదనంతరం మీకు 16, 17వ తేదీలలో ఉండేటువంటి పరిస్థితులు కూడా మీకు కొంతవరకు అనుకూలంగానే ఉంటాయని చెప్పవచ్చు. అయితే విశేషం ఏంటంటే 11, 12, 13వ తేదీలలో బంధువులతో కానీ, మిత్రులతో కానీ తొందరగా మీ నోటిగుంట వచ్చినటువంటి మాటలతో కానీ నిష్ఠూరాలు జరిగి దానికి సంబంధించిన వ్యవహారాలు 14, 15 మీద కొంత ప్రభావం చూపి మళ్ళీ 16, 17 మీద కూడా చూపవచ్చు. ఏదో మొత్తం మీద ఈ వారంలో ప్రారంభం ఉన్నటువంటి సమస్యలు, మధ్యలో ఉన్న సమస్యలు, చివరిలో లేదా చివరికి సంబంధించిన విషయాలు ఈ వారంలో చాలా వరకు కన్యారాశి వారు కొంత ఇమాజినేషన్, వాటికి సంబంధించిన విషయాలు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మీకు రాహు చాలా అనుకూలంగా ఉన్నాడు. ఇప్పుడు భవిష్యత్ ఏదో కింద మీద ఏం లేదు. ప్రస్తుత పరిస్థితులలో అన్ని వర్గాల వారు, అన్ని రకాల బంధుత్వాల వాళ్ళు అందరితో ఉన్నటువంటి కలయికలకు సంబంధించిన విషయంలో మీరు కొద్దిగా ఆందోళన చెందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటిని అంత దూరం రానియకండి. 12వ తేదీతో వచ్చేటువంటి మార్పు మాత్రం కొద్దిగా కుటుంబ పరంగా సంతోషంగా, భార్య భర్తల మధ్యన కొద్దిగా సంతోషంగా, పిల్లలతో సంతోషంగా, అలాగే మీరు కొంత ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. 14వ తేదీతో వచ్చేటువంటి
మార్పు వల్ల మీకు శరీరంలో కొంత అలసత్వం, చేసే పనిలో కొంత అలసత్వం, ఏదో తెలియని మనస్తాపాలు, అట్లాడికి సంబంధించినటువంటి పనులు ఏదైనా ఉంది. అలాగే బంధుమిత్రులతో కొద్దిగా మాట పొరపాట్లు, ఏదో ఒక మీ కలయికలు కొద్దిగా ఇబ్బందులు కలగవచ్చు. ఆ తర్వాత 15వ తేదీతో వచ్చే దాని విషయంలో మీ ఆరోగ్యంలో, శరీరంలో కొద్దిగా ఉష్ణ ప్రభావాలు ఎక్కువ కావచ్చు, ఆకస్మిక కలహాలు పొందవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా కొంత భయంతో, ఆందోళనతో కూడుకున్నవి ఉన్నా నిబ్బరంగా ఉంటే ఇవన్నీ సమసిపోయే అవకాశాలుగానే కనబడుతున్నది. తర్వాత సర్వాంగేషు ఉష్ణ సంతాప సర్వదేశ మారణం, అకస్మాత్ కలహశ్చైవ, బంధువర్గాలతో భార్య తరఫు మీరు ఒక విషయము, ఎవరితో పరిహాసాలు ఎక్కువగా చేయకండి. బంధువర్గాలతో అసలు చేయకండి, భార్య తరఫు బంధువులతో చేయకండి, భార్యతో కూడా చేయకండి. పరిహాసాల మూలకంగా కూడా అవతలవాడు పరిహాసం చేసినా మనకు ఉక్కిరిబిక్కిరి, మనం పరిహాసం చేసినా అవతలవాడు, ఇట్లా ఆకస్మిక కలహాల ధోరణి, శరీరంలో అనుకోనేటువంటి ఒక మార్పులు ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ వాతావరణం కొద్ది వరకు కేర్ఫుల్గా ఉండవలసినటువంటి వాతావరణం, అకాల భోజనాలు దీంతో. కాబట్టి ఇది ఒక టెస్టింగ్ టైం. ఈ వారం కన్యా రాశికి ఒక పరీక్షా సమయంలాగా ఉంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు ఖర్చులు అధికంగా ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. హస్త నక్షత్ర జాతకులకు సమన్వయపరుచుకునేటువంటి శక్తి మాత్రం ఉంది, కాస్త మీరు ఆలోచనలతో అటు ఇటుగా సమన్వయపరుచుకుంటారు. చిత్తా నక్షత్ర జాతకులకు అనుకోకుండా కొంత కలిసి వచ్చే కాలం కూడా మీకు కనబడుతున్నది. ఏదేమైనా కన్యా రాశి వారు ఈ వారంలో జరుగుతున్న మార్పులు, ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం, ఏదైనా నదీ స్నానం, క్షేత్ర స్నానం ఏదైనా చేయండి. మీకు అయినంత వరకు, మీకు శ్రద్ధతో చేయగలిగినంత వరకు వస్త్రదానం చేయండి. తర్వాత నువ్వులు, బెల్లం అలాంటి కలయికతో ఉన్నటువంటి వస్తువులు కూడా దానం చేయండి. కొన్ని సందర్భాలలో ఎవరైనా చలికి కాచుకునేటువంటి వాళ్లకు, వృద్ధులకు భోగి మంటల నిమిత్తం కట్టెలు కూడా దానం చేయవచ్చు. ఎందుకంటే జుషేదానికి అంటే మకర సంక్రమణానికి మంట మండించడానికి ఉపయోగపడే కట్టెలు కూడా దానం చేయాలి అని కూడా ఉంది. కాబట్టి ఏదైనా చేయండి, సాంప్రదాయంగా చేయండి, ఆ తర్వాత అన్ని అనుకూలంగా ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల. తులారాశి వారి యొక్క గ్రహస్థితి ఈ వారంలో మీకు భాగ్యస్థానంలో గురువు అత్యంత శుభ ఫలాలు ఇచ్చే అవకాశంలో ఉన్నాడు. షష్ఠస్థాన శని, మేజర్ గ్రహాలు శని, గురువులు ఇద్దరు మీకు బలంగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు బలంగా ఉన్న ఇతర గ్రహాలు కూడా కొద్ది మార్పులతో మీలో కొన్ని కదలికలు తెస్తున్నారు. ఇది మాత్రం గమనించుకోండి. రాహు సాధారణంగా ఉన్నాడు, కానీ కేతువు లాభదాయకంగా ఉన్నాడు. ఈ వారం ప్రారంభంలో 11, 12, 13వ తేదీలలో ఏదో ఒక విశేష సంకల్పంతో ఆనందంగా ఉంటారు. కానీ ఏదో ఒక ప్రత్యేకత కనబడుతున్నది, ఏదో ఒక ఆలోచన తీవ్రంగా అవుతున్నది, అనుకోని పని ఏదో ఒకటి ఇంట్రడ్యూస్ అవుతున్నది. లేదా మీ మీద ఆధారపడ్డ వ్యక్తులు కానీ ఎవరన్నా వాళ్ళ యొక్క ఆరోగ్యాల్లో మార్పులు రావచ్చు. కొన్ని సందర్భాలలో మీరు ఇతరులు కూర్చొని చేసే ఆలోచనలో కూడా కొన్ని మార్పులు రావచ్చు. ఏదైనా మనస్సును బలహీనం చేయకండి, నచ్చని పనులు చేయకండి, మీకు నచ్చిన పనులే చేయండి, ఇతరుల ప్రోద్బలాలకు లొంగకండి. ఈ జనరల్గా ఈ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను కాఫీ తాగను, టీ తాగను అంటే బలవంతంగా తాగిచ్చే వాళ్ళు వస్తారండి. నేను ఈ పని చెయ్యను అంటే బలవంతంగా చేసేవాళ్ళు మనతో చేయించడానికి ప్రయత్నం చేస్తారు. అట్లా కూడా చెప్పవచ్చు ఇలాంటి ఉదాహరణలు. అయితే ఏదన్నా ప్రత్యేకంగా మీ అంతరాత్మ ప్రబోధం చేతనే ముందుకు వెళ్ళండి. ఒక ప్రత్యేకత మాత్రం ఏదో కనబడుతున్నది, అది ఆలోచన చేసుకోండి. 14, 15 మీరు చాలా సాంప్రదాయంగా ఉంటారు, ఇంటి పట్టునే ఉంటారు, చక్కటి ఆలోచనలతో ఉంటారు, మరి అన్ని విషయాలు సమీక్షించుకుంటారు, ఒక మార్పును కోరుకుంటారు, ఆ మార్పును స్వాగతిస్తారు. ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. మళ్ళీ 16, 17లో ఒక ప్రత్యేక సమావేశంలో ఉంటారు.
అది వ్యవహారికంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, గృహపరంగా కావచ్చు, ఏదైనా శుభకార్యాలను ఆలోచింప చేసే కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, గురువులతో సమావేశం కావచ్చు, పెద్దలతో సమావేశం కావచ్చు, ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఏదేమైనా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఒక ప్రత్యేకత 16-17 కనబడుతున్నది. ఏ వృత్తిలో ఉన్నా, ఎలాంటి వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా ఒక ప్రత్యేకత. ఇది ఒకంతవరకు తులారాశికి సంబంధించి. అంటే ఆ 16-17 కూడా ఎలా ఉంది అంటే చాలా హాస్యంగా ఉంటారండి. మీ మాటలు ఇతరులు చాలా ప్రసన్నం అవుతారు. తర్వాత పరిహాసాలు ఉంటాయి. స్త్రీ పురుష భేదం లేకుండా ఉంటారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కాలేజ్ గ్రౌండ్స్లో, యూనివర్సిటీ గ్రౌండ్స్లో కానీ, ప్రత్యేకంగా పార్కులలో ఉండేటువంటి వాళ్ళు, కొద్దిగా ఒక వ్యాఖ్యాళిగా తిరిగే వాళ్ళంతా కూడా, ఎక్స్కర్షన్స్లో ఉండేటువంటి వాళ్ళు, కొత్త పరిచయాలు కూడా ఏర్పడతారు. కొత్త వాళ్ళు పాత వాళ్ళలాగా మాట్లాడే అవకాశం, ఏదో ఒక ప్రత్యేకత. యువకుల విషయంలో చెప్తున్నాను, పెద్దల విషయంలో ఒక రకంగా ఉంటుంది, యువకుల విషయంలో ఒక రకంగా ఉంటుంది. తర్వాత వివాహ, ఉద్యోగ, విదేశీయానాలకు సంబంధించినవన్నీ కూడా దీంట్లో ఉంటుంది. అత్యంత సన్నిహితులు, ఆత్మీయులతో కలుసుకునేటువంటి అవకాశాలు కూడా మీకు 16-17లో ఒక ప్రత్యేకత కనబడుతున్నది. ఈ ఉత్తరాయణం ఒక శుభారంభంగానే మీకు కనబడుతున్నది. అలాగే ఈ వారంలో ప్రారంభంలో మారుతున్నటువంటి గ్రహ మూలకంగా సబుద్ధి, బంధు సన్మానం, స్త్రీ సంభాషణ, అంటే కొద్దిగా స్త్రీలతో పరిచయాలు ఏర్పడుతున్నాయి, కొత్త స్నేహితాలు ఏర్పడుతున్నాయని చెప్పవచ్చు. యువకుల విషయంలో కానీ, ఎవరి విషయంలో కానీ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు మీ ఇంటి యాజమాన్యంలో నిర్వహించేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. అలాగే 14వ తేదీతో వచ్చే మార్పులు కూడా, అనుకోని ప్రయాణాలు, కొన్ని సంకల్పాలు, తర్వాత కొద్ది ప్రయాణాల్లో జాగ్రత్తలు ఉండవలసి ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఒక టెన్షన్తో కూడిన పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. 15వ తేదీతో వచ్చే మార్పులు మీరు అయినంత వరకు కూడా అతి సాహసం, అడ్వెంచరిజం చేయకండి. లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొద్ది జాగ్రత్తగా చేయండి. సోదరులకు సంబంధించిన వ్యవహారాలు, భూ సంబంధమైన వ్యవహారాలు, అమ్మకాలు, కొనుగోళ్లు, ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత షేర్ మార్కెట్కి సంబంధించిన విషయాల్లో కూడా మీరు తొందరపడకండి. ఆ తర్వాత మళ్ళీ 17వ తేదీతో వచ్చే మార్పు మాతృ సౌఖ్యంచ సంతోషం నవధాన్య వివర్ధనం బుద్ధి ప్రారంభ కార్యస్య. అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, తులారాశి వారికి 4వ స్థానంలో 2 గ్రహాలు అత్యంత శోభాయమానంగా ఉన్నాయి, 2 గ్రహాలు అత్యంత భయంకరంగా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా సుఖ దుఃఖాలు సమపాళ్ళుగా ఉన్నాయి. ఈ సుఖ దుఃఖాలలో నుంచి ఏదో ఒక కొత్త సుఖం మళ్ళీ మీకు పైకి రావాలి. అది అన్నమాట మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. ఒక టగ్ ఆఫ్ వార్ అంటారు. అంటే దేవతలు, రాక్షసులు గిట సాగర మథనం చేసినట్టుగా. అట్లా ఈ తులారాశికి ఈ ఉత్తరాయణం ప్రారంభంలో ఈ చాతుర్గ్రహ కూటం యొక్క ప్రభావాలు, దీని యొక్క విశేషాలు ఈ వారానికి సంబంధించిన ఈ విధంగా ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు కొద్దిగా ఎక్స్పెండిచర్స్ పెరుగుతాయి, ఇన్కమ్ కూడా పెరుగుతుంది, ఎక్స్పెండిచర్స్ కూడా పెరుగుతాయి. తర్వాత మీ ఫైనాన్షియల్ రిసోర్సెస్ చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. స్వాతి నక్షత్ర జాతకులకు కూడా అనుకూలంగా ఉంటుంది. కొద్ది పనులు లేటుగా అవుతాయి. కొద్దిమందిగా అంటే మీరు డిలే కాకుండా డిలే చేయండి. అయినంత వరకు పంక్చువాలిటీ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి, కొంతవరకు సక్సెస్ అవుతారు. విశాఖ నక్షత్ర జాతకులకు అత్యంత చురుకుగా పనిచేస్తారు, చురుకుగా ప్రతి విషయాన్ని ఆలోచిస్తారు, నిర్ణయించుకుంటారు. భవిష్యత్తు మీరు కూడా చెప్పగలిగే స్థాయికి వస్తారు. ఆ విధంగా తులారాశిలో ఉన్నటువంటి విశాఖకు ఇన్ని విధాల అనుకూలతలు ఏర్పడుతున్నాయి. ఒకంత ఈ ఉత్తరాయణ పుణ్యకాలం తులారాశి వారికి ఈ వారంలో మంచి మలుపునే తెస్తుందని చెప్పవచ్చు. మరి మీరు చేసుకోవలసినటువంటి పరిహారాల విషయంలో సంక్రాంతికి సంబంధించినటువంటిది మన సనాతన ధర్మాలు, మన సాంప్రదాయాలు ఏవి తెలియజేస్తున్నాయో వాటి మూలకంగా వాటి చెప్పినట్టుగా చేయండి. ఇంతో అంతో మీ చేత మరి బీద వాళ్లకు బట్టల వస్త్రదానాలు, పిల్లలకు నువ్వు బెల్లంతో కలిపినటువంటి పదార్థాలు దానం చేయండి, చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారం 14వ తేదీ నుంచి చివరి వరకు కూడా చేయొచ్చు. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చికం. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి చూస్తే మీకు మీ రాశి నుంచి 2వ స్థానంలో ఉన్న గ్రహాలన్నీ కూడా ఈ వారాంతం వరకు 3వ రాశిని చేరుకుంటున్నాయి. అంటే అన్ని మకర రాశిలోకి ప్రవేశం అవుతున్నాయి.
4వ రాశిలో రాహు సంచారం, 5వ రాశిలో శని సంచారం, 8వ రాశిలో గురు సంచారం, 10వ రాశిలో కేతు సంచారం. వర్తమానం మీరు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. భవిష్యత్తు దానంతలు అదే సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు కానీ, గృహ సంబంధమైన సమస్యలు కానీ, మీరు ఎదురు చూస్తున్నట్టు పనులు కానీ మున్ముందు అన్నీ కూడా చక్కబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మీరు అనుకున్న సాధించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కొన్ని గ్రహాలు 9 గ్రహాలలో మీకు ఇంచుమించుగా అన్ని గ్రహాలు పనిచేస్తున్నాయి. అందులో బలమైన గ్రహాలు మీకు అనుకూల స్థాయికి వస్తున్నాయి. దీన్ని బట్టి మీలో కదలికలు, మీరు చేసే పనిలో కదలికలు, మీ ఆలోచనలో కదలికలు, మీరు ఏ వయసు వారైనా ఆ వయసుకు సంబంధించిన విషయాలలో మీరు స్థితప్రజ్ఞుల్లాగా పనిచేసుకోవడాలు, ముందుకు పోవడాలు, విజయాలు సాధించడాలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఈ వారం మాత్రం ప్రారంభంలో 11, 12, 13వ తేదీలో చిన్నపాటి ఏదో ఒక డిఫరెన్స్ మాత్రం మీలో ఉందండి. మీరు ప్రయాణంలో ఉన్నారా, అలసిపోతున్నారా, లేదా బంధుమిత్రులతో విరోధంగా ఉన్నారా, కుటుంబ సభ్యులతో విరోధంగా ఉన్నారా, ఏదో ఒక దాని గురించి అధిక చింత చేస్తున్నారా, ఏదో ఒక సమస్య అనుకోని సమస్యను పరిష్కారం చేసుకునే స్థాయిలో ఉన్నారా. కానీ నిద్ర తగ్గింది, ఆకలి ఇంచుమించుగా సమయానుకూలంగా మీరు భోజనం చేయడం లేదు, ఇది మాత్రం చెప్పవచ్చు. కాబట్టి మీరు అంత సున్నితంగా అన్ని విషయాలను ఆ విధంగా ఆలోచించకుండా అది చేసుకోండి. కొంత మీకు 14, 15వ తేదీలో చాలా మంచి మార్పులే వస్తున్నాయి. ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అయినా కూడా ఆ రోజు జరగవలసినటువంటి దానికి కూడా చిన్న వేధలు కూడా మీకు అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. కానీ అవన్నీ కూడా అధిగమించడానికి అవకాశం ఉంది. శరీర ఆరోగ్యంలో కూడా మీ వయస్సును బట్టి కొంత మార్పు వస్తున్నది. పిల్లలకైతేనేమో కొంత సోమరితనం, పెద్దలకైతేనేమో శరీరంలో ఏదో ఒక మార్పుతో మీరు అటుగా ఉంటారు. అది ఏమైనా ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ 16, 17వ తేదీలో వచ్చే మార్పు చాలా అనుకూలంగానే కనబడుతున్నది. ఈ 16, 17వ తేదీతో వచ్చే మార్పులో మణిమూలార్థలాభంచ సదా సౌఖ్యం నరస్య, ఏదో ఒక వైజ్ ఇన్వెస్ట్మెంట్, కొంత ఆర్థికపరమైనటువంటి ఊహలు, ప్రణాళికలు, వాటికి ఒక రూపకల్పనలు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతున్నది. ఒక ధైర్యం మాత్రం, ఇంతకాలము లేని ఒక ధైర్యం మాత్రం మీ ముందుకు వస్తున్నదండి. మీకు ప్రత్యక్ష సహకారం, పరోక్ష సహకారం, ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యక్షంగా సహకారం అందించే వాళ్ళు వస్తారు, పరోక్షంగా సహకారం ఇచ్చేవాళ్ళు కూడా మీ వెంబడి ఉంటారు. కాబట్టి మీరు నిశ్చలంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాల మీకు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చినటువంటి మార్పులు, ఇది ఒక చాలా విచిత్ర పరిస్థితిలో వచ్చింది. ఉత్తరాయణ పుణ్యకాలం ఏదో ఒక కాదు, అన్ని గ్రహాలను వెంట పెట్టుకొని ఆయన ఉత్తరాయణాన్ని ప్రారంభం చేశాడు రవి మహారాజు. తానొక్కడు కాకుండా ఒకేసారి తన నలుగురిని తీసుకొని వచ్చి ఉత్తరాయణంలో మార్పు తీసుకొచ్చాడు. ఇదొక ప్రత్యేకత. అయితే ఇవన్నీ కూడా మనకు కలిసి వచ్చే కాలంగానే చెప్పుకోవాలి. అయితే ఇందులో మీకు 12వ తేదీతో వచ్చే ఒక మార్పు ఏదైతే ఉందో, మీరు ఆకస్మిక కలహాలు కానీ, చీటికి మాటికి భార్య పిల్లలతో కానీ, స్త్రీలతో కానీ విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయినంతవరకు అభిప్రాయాలలో కొద్దిగా అడ్జస్ట్మెంట్. తర్వాత మీ యొక్క సమీప బంధువులు, తోబుట్టువులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వారికి సంబంధించిన విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు. అయితే మీకు మాత్రం 14వ తేదీతో వచ్చే మార్పు ఏం చేస్తుందంటే, ఆర్థిక పరిస్థితుల మీద మీకు మంచి ఫ్లడ్, ఫైనాన్షియల్ ఫ్లడ్ అంటారు, ఇన్కమ్ ఫ్లడ్స్ అంటారు దాన్ని, అట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మీరు చేసే ప్రయత్నాలలో మంచి మార్పులు వస్తున్నాయి. ఆ ఆర్థిక సహకారాలు మీకు అందే అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ధైర్యంగా ఉండండి. అలాగే మీరు మానసికంగా కానీ, మీకు సోదర బలం కానీ, పరివార బలం కానీ, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చే కాలంగానే వృశ్చిక రాశికి కనబడుతున్నాయి. కాబట్టి ధైర్యంతో మీరు ముందుకు పోవడానికి మంచి అవకాశం ఈ 5-6 మాసాల నుంచి మీరు పొందలేదు. ఈ విధంగా ఇప్పుడే పొందుతున్నారు. ఈ మధ్యకాలంలో అసలు రాలేదు, ఇప్పుడు అనుకూలంగా వస్తున్నాయి. ఒక్కొక్క అడుగు మీరు ముందుకేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. విశాఖ నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక విషవలయాలన్నీ కూడా ఛేదించుకొని
చాలా ఉన్నతి స్థాయికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఫ్యూచర్ ప్లాన్స్ మీకు అట్లా ఉంటాయి. అనురాధ నక్షత్ర జాతకులకు కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. కొద్దిపాటి శ్రమ ఎక్కువ చేయవలసి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు చాలా తెలివిగా మీరు సంపాదిస్తారు, తెలివిగా ఖర్చు పెడతారు, చాలా తెలివిగా మీరు ఉపయోగించుకునేటువంటి అవకాశాలు జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఉన్నది. మరి ఈ సంక్రమణానికి మీరు ప్రత్యేకంగా సూర్య భగవానునికి అర్ఘ్యాలు ఇవ్వండి, ప్రత్యేకమైన స్నానాలు చేయండి, మీ గోత్ర నామోచ్చరణతో దేవాలయాలు పూజ చేయించండి, అయినంత వరకు పేదలకు వస్త్రదానాలు చేయండి, పిల్లలకు ఎవరికైనా సరే బెల్లం నువ్వులతో కూడిన వంటకాలు ఏదైనా ఉంటే అవి దానం చేయండి. తర్వాత ఎవరికైనా వంట చెరుకు కూడా దానం చేయండి. వంట చెరుకు కూడా ఈ సమయంలో దానం చేస్తే చాలా మంచిది అవసరం ఉన్నటువంటి వాళ్లకు. ఈ విధంగా వృశ్చిక రాశి వారు ఈ ఉత్తరాయణం సంబంధించిన దాంట్లో మంచి ఫలితాలు పొందే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ఈ ధనుర్రాశికి సంబంధించి ఈ వారం ప్రత్యేక ఫలితాలు. ఈ వారానికి మీకున్నటువంటి గ్రహస్థితి చూస్తే నేటి వరకు మీకు 4 గ్రహాల కలయిక ఈ యొక్క రాశిలో ఉండడం జరిగింది. ఇంకో వితిన్ 2 రోజులలో ఈ గ్రహాలన్నీ మీకు ద్వితీయ స్థానానికి వెళ్ళిపోతాయి. మరి మీ రాశి నుంచి అర్ధాష్టమ శని నడుస్తున్నాడు. మీ రాశి నుంచి సప్తమ గురువు బలంగా ఉన్నాడు, పూర్ణ బలంగా. 9వ కేతు బలంగా ఉన్నాడు. 3వ రాహు బలంగానే ఉన్నాడు. ప్రస్తుతం మీ రాశిలో ఉన్నటువంటి 4 గ్రహాల్లో ఒక గ్రహం మీకు బాగా ఉపయోగపడ్డా ఇప్పుడు 1కి 2 గ్రహాలు ఉపయోగపడే అవకాశంలో ఉన్నాయి. ఇవన్నీ మకర రాశిలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ వారం చంద్రుడు మీకు దాదాపుగా 11వ స్థానం నుంచి 1వ స్థానం వరకు రాబోతున్నాడు. ప్రత్యేకించి 11, 12, 13వ తేదీలలో చాలా అనుకూలమైనటువంటి వ్యవస్థ మీకు నడుస్తున్నది. మనస్సౌఖ్యం, సదా ఆనందం, అభీష్ట సుఖభోజనం. అంటే మీరు అనుకున్నట్టుగా అన్ని విధాల ఏది కోరుకుంటే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిత్రులతో, కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా ఉండేటువంటి ఇష్టగృహ స్వభోజనం అని కూడా ఉన్నది దీంట్లో. ఇష్టగ్రహం అంటే మీకు అనుకూలించినటువంటి వాళ్ళ విషయంలో కూడా. సరే, ఏదేమైనా ఇది మంచి ఫలితాలే మీకు ఇవ్వబోతున్నది. 13వ తేదీ సాయంత్రం నుంచి 14, 15 మధ్యన ఒక చిన్నపాటి అనుకోని మార్పు, అనుకోని ప్రయాణం ఏదో ఒకటి సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఈ 14, 15 ఎందుకో కొద్దిగా మీకు కదలిక కనబడుతున్నది. ఏ విషయంలోనూ దాన్ని కొద్దిగా ఆలోచించుకోండి. ఏదో చిన్నపాటి సమస్య కూడా తలెత్తవచ్చు, దాన్ని కూడా ఆలోచించుకోండి. అంటే అప్పటి పరిస్థితి ఆ రోజుకు సంబంధించిన విషయంలో. ఆ తదుపరి మీకు 16, 17 అన్ని విధాల అనుకూల పరిస్థితులే ఏర్పడుతున్నాయి. ఒక ధనుర్రాశి వారికి 14, 15 విషయంలోనే అనుకోని మార్పులు కానీ, కొద్ది ఇతరులతో విభేదాలు కానీ, ప్రయాణాలు కానీ, ధనం విషయంలో ఖర్చులు కానీ, ఒక చిన్నపాటి సమస్య ఎదుర్కోవడం కానీ, అకాల భోజనాలు కానీ, కొంత సుఖ సౌఖ్యాలు కొద్దిగా దూరంగా అంటే ఇది కేవలం అంతా కూడా ఫిజికల్ అండ్ మెంటల్, మానసికమైనటువంటి వాటి శ్రమతో కూడినటువంటిగా కనబడుతున్నాయి. అది 13 దినాంతం నుంచి 14, 15 మీరు ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండండి. 16, 17 అనుకూలంగా ఉంటాయి. మళ్ళీ 12వ తేదీతో మారుతున్న గ్రహస్థితి మీకు అత్యంత కుటుంబ సౌఖ్యాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు అన్నిటికీ, కుటుంబంలో ఏదైనా వేడుక చెయ్యాలనే ఆలోచనలు, కలసికట్టుగా ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులకు దారి ఏర్పడుతున్నది. 14వ తేదీతో వచ్చే మార్పు కొంతవరకు అది మీ వరకే రహస్యంగా ఆలోచించుకునేటువంటి విషయాలు, మీ బాధ్యతలు, మీకున్నటువంటి ఆలోచనలు ఇతరులతో షేర్ చేసుకోకుండా ఉండవచ్చు. లేదా దానివల్ల కొద్దిగా స్ట్రెస్ అనేది ఉంటుంది. అదేం పెద్ద. తర్వాత 15వ తేదీతో వచ్చేది కూడా ఇంచుమించు అలాగనే కనబడుతున్నది. కానీ 17వ తేదీతో వచ్చేది మీకు చాలా అత్యంత అనుకూలంగా కనబడుతున్నది. ఏదైనా పరిస్థితులు ఎలా ఉండని, ఎలాంటి విషయాలైనా సరే గృహ సంబంధంగా ఏదో ఒకటి శుభకార్యమా, ఏదైనా వస్తువులు కొనడమా, లేకపోతే భూ సంబంధమైన వ్యవహారాలు చేయడమా, ఏదైనా నిర్మాణాత్మకమైన పనులు కానీ ఒక దాంట్లో మీరు సమగ్రంగా అందులో ఇమిడిపోవాలి, అందులో పాల్గొనాలనే ఉద్దేశంతో కూడా ఉంటారు.
కొన్ని సమయానుకూలంగా పరిస్థితిని బట్టి ఆలోచించుకోవాల్సి వస్తుంది. అయితే కొద్దిగా మనకు అర్ధాష్టమ శని ప్రతిబంధకంగా ఉంది, కానీ లాంగ్ ఫ్యూచర్కి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఆలోచించేదగ్గవి కావు. తాత్కాలిక సమస్యలకు పరిష్కారాలు వెతుక్కుంటూ పోయినట్టయితే మనకు మరికొంత దూరంలో అన్ని విషయాలకు సమగ్రంగా ఆలోచించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవి తాత్కాలికానికి సంబంధించినటువంటి సమస్యలుగా మీరు భావించాలి. మూలా నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలు కానీ, ఆర్థికపరమైన వ్యవహారాలలో కానీ, అత్యంత సన్నిహితులతో కానీ, బంధుమిత్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఒక ఒత్తిడిగా ఉండేటువంటి పరిస్థితి. అంటే ఇదమిత్తంగా మనం సమాధానం వారికి చెప్పలేము, వారి సమాధానాలు మనకు రాలేవు. అలాగే ప్రయాణాలలో కూడా అనుకోని విధంగా కొన్ని ఆటంకాలు కానీ, కొన్ని ఇబ్బందులు కానీ రావచ్చు. దానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కొంత జాగ్రత్తగా ఆర్థిక వ్యవహారాల్లో ఉండాలి. అయితే వీరికి కొంత కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఇది కొంత ఎక్స్పెక్ట్, మీరు అనుకున్నట్టుగా కొంత, అనుకోలేనట్టుగా కొంతగా ఉంటుంది. కొద్ది అడ్జస్ట్మెంట్తో పోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు పరిస్థితులకు అనుగుణంగానే నడుచుకోవడం మంచిది అని చెప్పడం జరుగుతున్నది. ధనుర్రాశి వారు ఈ వారంలో మీరు మకర సంక్రమణానికి ప్రత్యేకత ఇచ్చి, మకర సంక్రమణానికి సాంప్రదాయపరమైనటువంటి విధులు నిర్వహించి, సూర్య భగవానికి అర్ఘ్యాలు విడిచి ఇలాంటివి ఏదైనా ఒకటి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఆ రోజు ఎవరికైనా వస్త్రదానాలు కానీ, నువ్వులు బెల్లంతో కలిపినటువంటి పదార్థాలు ఎవరికైనా పిల్లలకు కానీ పెద్దలకు కానీ దానాలు కూడా చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి యొక్క పరిస్థితి ఈ వారంలో ఉన్నటువంటి ప్రారంభంలో ఉన్న గోచార స్థితి, ఇప్పటి వరకు మీకు వ్యయస్థానంలో 4 గ్రహాల కలయిక. కానీ ఈ వారం ప్రారంభం నుంచి ఈ వారం చివరి వరకు ఈ 4 గ్రహాలు ఒక్కొక్కటి వరుసగా మీ రాశిలోకి రావడం వల్ల మీలో ఏదో ఒక పునఃతేజము, పునర్నిర్మాణము, ఏదో ఒక కదలిక మాత్రం బాగా కదులుతున్నది. మీ రాశి నుంచి 3వ స్థానంలో శని బలంగా ఉన్నాడు. మీ రాశి నుంచి 6వ స్థానంలో గురువు సాధారణంగా ఉన్నాడు. మీ రాశి నుంచి 2వ స్థాన రాహు, 8వ స్థాన కేతువు కూడా ఇబ్బందికరంగా లేడు. కొంత ఈ 4 గ్రహాలన్నీ కూడా మీ రాశిలోకి వచ్చి ఏదో ఒక కొత్త పని చేయడం ప్రారంభం చేస్తుంది. మరి ఈ వారం చంద్రుడు మాత్రం మీకు 10వ స్థానం నుంచి 12వ స్థానం వరకు సంచారం చేయబోతున్నాడు. మకర రాశి వారికి ఇష్టసిద్ధి, సదారోగ్య, యత్న కార్యార్థ సాధనాలు ఇవన్నీ కూడా 10, 11, 12, 13వ తేదీలలో లేదా 14, 15వ తేదీ వరకు మీ షెడ్యూల్ ఏదైతే ఉందో అది చాలా బ్రహ్మాండంగా ఉంది, ఆనందంగా ఉంది. మీకు ఆనందంగా ఉంది, ఇతరులకు ఆనందంగా ఉంది. దీంట్లో బంధువర్గాలు, మిత్రవర్గాలు, అత్యంత సమీపమైనటువంటి వాళ్ళు కూడా దీంట్లో కలయడం జరుగుతున్నది. ఏదో విందులు వినోదాలకు సంబంధించిన విషయంలో మకర రాశి వారు కొన్ని ప్రత్యేకతలు చేయబోతున్నారు. మరి ఈ మకర రాశికి సంబంధించినంత వరకు ఈ మకర సంక్రమణం ఏర్పడుతున్నది కాబట్టి మీకు 16, 17లో కొద్ది ఆలోచనలు ఎక్కువ అవుతాయి. ఏదో చింతన కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు, అనుకోని సమస్యలు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ మకర రాశి వారు సాధారణమైన వ్యక్తులు. ఈ పందాలు వేయడం ఇట్లాంటి దాంట్లో పాల్గొంటే ఇది కొంత ఇబ్బందికరం అనవచ్చు, కొంత లాభం కొంత నష్టంతో కూడిన పని అని చెప్పవచ్చు. నేను ఆ ధోరణితో చెప్పడం లేదు. ఈ ఫలితాలన్నీ మీకు ఈ గ్రహస్థితి, ఈ చాతుర్గ్రహ కూటమి ఏం చేస్తుంది అనే ధోరణిలోనే నేను చెప్తున్నాను. అయినంత వరకు మకర రాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి 15వ తేదీ వరకు ఆనందంగా ఉన్న, 13వ తేదీ 14వ తేదీ మధ్యన ఒక అత్యంత పెద్ద మార్పు వచ్చిన, 16, 17 మళ్ళీ సాధారణంగా ఉంది. ఇది ఏమిటంటే ఇది మీ వ్యక్తిగత విషయాలలో కొంత ఆనందం, కొంత ఏదో ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లా సామాజిక పరమైన విషయంలో కొద్ది మార్పులు బాగానే ఉన్నాయి. కొద్ది ఆలోచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడంలో ఇబ్బందులు లేకుండా చూడండి. ఆహార విహారాలు నియమాలు కొన్ని పాటించండి.
ఇతరులతో మాట్లాడేటప్పుడు కొన్ని కమిట్మెంట్స్ చేసేటప్పుడు సాధారణంగా ఆలోచించుకొని చేయండి. దాంతో మీకు అనుకూలతలు, ఇతరులకు అనుకూలతలు వస్తాయి. ఎక్కువ లాభాలు లేకున్నా ఇతరులతో సమస్యలు రాకుండా చూసుకోవడానికి కూడా మనం అది చేసుకోవాలి. అయితే ఇందులో ఒక విశేషం ఏంటంటే 12వ తేదీతో మారుతున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో మకర రాశి వారికి అత్యంత ఆనందదాయకంగా ఉంది. అది తన కుటుంబ సభ్యులు, తన సంతానం, తన భార్య, తన ఉద్యోగం, తాను చేస్తున్న పని, తన వ్యవహారాలకు చేస్తున్న పని, ఇట్లాంటిన్నిటికి కూడా ఒక శుభసూచకం అయితే వచ్చేసింది. అట్లాగే 14వ తేదీతో మార్పే విషయంలో కూడా మీకు తాపత్రయాలు పెరుగుతున్నాయి. ఏదో పని చెయ్యాలని, త్వరితగతిన చెయ్యాలన్న ఆలోచనలు పెరుగుతాయి. దీనితో కొంతవరకు నిష్ఠూర పడుతుంటారు. ఇతరుల అంటే మీ ఆనందాన్ని, మీ సంతోషాన్ని ఇతరులు పాల్పంచుకోకుంటే సమస్య ఎట్లా ఉంటుందో అట్లా. తర్వాత దీంతో కూడా ఇంకోటి ఏంటంటే మీ పంక్చువాలిటీ కొన్ని మార్పులు వస్తున్నాయి, అవి రాకుండా చూసుకోండి. అట్లాగే 15వ తేదీతో వచ్చే మార్పు కూడా మీకు అత్యంత అనుకూలంగానే ఉంది. అయితే ఇది కొద్దిగా భయం, కొద్దిగా ఆందోళన, ఆకస్మిక కొట్లాటలు ఇట్లాంటివి ఉన్నా కూడా ఇది మీకు చాలా బలంగా ఉంది. మరి ఏదో ఒక ఘనకార్యం చేసేటువంటి అవకాశం అంటే 17వ తేదీతో వచ్చేది కూడా అలాగే ఉంది. అయితే ఇక్కడ ఏమిటంటే పెళ్ళిళ్ళు చేయడమా, ఇండ్లు కట్టడమా, పొలాలు కొనడమా, బంగారు కొనడమా, ఇట్లా మామూలుగా సాధారణంగా మాట్లాడుకుంటే విషయాలు చెప్తున్నాను. మకర రాశి ఏదో ఒక డెవలప్మెంట్ చేయాలన్న పరిస్థితిలో ఉంటుంది, చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అవన్నీ కూడా ఈ వారంలో జరుగుతాయని కాదండి, ఈ వారంలో ఏర్పడ్డటువంటి గ్రహస్థితులు మీకు మున్ముందు ఏం చేయబోతున్నది అని చెప్తున్నాను. అది అన్నమాట ఇక్కడ విషయం. మీరు 15వ తారీఖు వరకు ఆనందంగా 16, 17 తర్వాత కొన్ని మార్పులు వస్తున్నాయి అనుకోండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు దూర ప్రయాణాలు కానీ, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని ముందుకెళ్ళండి. శ్రవణ నక్షత్ర జాతకులకు ధార్మికమైన కార్యక్రమాలు, సాంప్రదాయమైన వ్యవహారాలు ఎందుకు కూడా మీకు మక్కువ ఎక్కువగా ఉంటుంది. కొంతవరకు ఇతరుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు కేవలం ఆర్థికపరమైన విషయాలకే ప్రాధాన్యత ఇవ్వకండి. అలాగే మిగతా విషయాలు కూడా లాభాలు దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీకు కొంత ఆకస్మికంగా కొన్ని లాభాలు కలిసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద మకర రాశి వారు మకర రాశిలోనే సూర్య ప్రవేశంతో అయనం చేంజ్ అవుతున్నది, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణం అంటే శుభకార్యాలకు అనుకూలమైనటువంటి రోజులు ప్రారంభమవుతున్నటువంటి రోజుగా, సూర్యుడు దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు వస్తున్నట్టు రోజుగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యం మకర రాశి వారు మాత్రం ఖచ్చితంగా ఏదైనా జ్యోతిర్లింగం కానీ, నదీ స్నానం కానీ, పుష్కర స్నానాలు కానీ, ప్రత్యేకించి ఒక పండితుని చేత సంకల్పం చెప్పుకొని స్నానం కానీ ఆచరించి మీరు చేయవలసినటువంటి విధులు, దానాలు, ధర్మాలు, అర్ఘ్యాలు ఏవైతే చేయగలుగుతారో సాంప్రదాయంగా అవన్నీ కూడా మీరు చేసుకున్నట్టయితే చాలా మంచిది. ఎందుకంటే ఇది మీ రాశిలోనే ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి. ఇన్ని గ్రహాలు ఒక సూర్యుడే రావడం లేదు, తనెంబడ పరివారంతో వస్తున్నాడు, ఇదొక ప్రత్యేకత. అందులో కుజుడితో సహా వస్తున్నాడు, ఇదొక ప్రత్యేకత. కాబట్టి అన్నిటికీ ఏదైనా ఒకటి ప్రత్యేకమైన పూజలు మాత్రం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి, అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయ కుంభం. ఈ కుంభరాశి వారికి ఈ వారం గ్రహస్థితి చూస్తే మొన్నటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి అంతా ఒక ఎత్తు, ఈ వారం ప్రారంభం నుంచి చివరి వరకు మారుతున్నటువంటి గ్రహస్థితులన్నీ కూడా చాతుర్గ్రహ కూటమి మీకు వ్యయస్థానంలోకి రాబోతున్నాయి. అంటే ఒక వరదలాగా అన్ని గ్రహాలు మీకు ఒక ఫెన్సింగ్ లాగా రాబోతున్నాయని చెప్పవచ్చు. అయితే మీ రాశిలో ఉన్న రాహు అలాగే సాధారణంగా ఉన్నాడు. మీ రాశి నుంచి 2వ స్థానంలో శని కూడా సాధారణంగా ఉన్నాడు. మీ రాశి నుంచి గురువు ఒకటి ప్రత్యేకంగా ఉన్నాడు. ఈ గురువు ప్రత్యేకంగా ఉండి ఈ 4 గ్రహాలను మీ రాశిని కొంతవరకు 4 గ్రహాన్ని మీ రాశిని కాపాడుతున్నాడు గురుబలంతో. సప్తమ కేతు అనుకూలంగా ఉన్నాడు. ఈ వారం చంద్రుడు మీకు 9వ రాశి నుంచి 11వ రాశి వరకు సంచారం చేస్తున్నాడు. 11, 12, 13వ తేదీలలో అన్యమనస్కంగా ఏదో విధిగా మొక్కుబడిగా చేస్తున్నటువంటి పనులు ఉన్నట్టుగా అనిపిస్తుందండి. కొంత ఇష్టత, కొంత అయిష్టత, కొంత చేయాలని చేయలేకపోతున్నట్టుగా. తర్వాత
కొంత మీరు ఉత్సాహం లేని నటనగా ఉండడం, అంటే ఉద్యోగం చేయడం కానీ బాధ్యతలు నిర్వహించడం కానీ ఇట్లా ఉంటుంది. ఎందుకో నా మాట ఎవరు వినడం లేదు, ఎవరి మాట నేనెందుకు వినాలి, అట్లా కూడా ఉండవచ్చు. ఇది ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క ప్రభావం, వాళ్ళ ఆలోచన సరళి మీ ఆలోచన సరళికి కొంత భేదం, తర్వాత ద్రవ్యపరమైన చింత, ఉద్యోగానికి సంబంధించిన చింత, కొంత అలసటతో కూడినటువంటి చింతతో కొంత ఉంటున్నప్పటికీ కూడా ఇవి కొద్దిగా విశేషంగానే ఏదో ఒక పని సాధించే దాంట్లో, అంటే ఈ కుంభరాశికి సంబంధించి ఈ వ్యక్తులందరూ కూడా స్వధర్మ, తన పనులు వదిలేసి ఇతరుల పనుల విషయంలో మాత్రం చాలా ఏకాగ్రతగా పెట్టి శ్రద్ధతో పెట్టి చేసేవాళ్ళు అన్నమాట వీళ్ళంతా. ఆ తదనంతరం మీకు 13వ తేదీ దినాంతం ఒక మంచి మార్పు వచ్చి 14, 15 చాలా విశేషంగా ఉందండి. ఈ 14, 15 దాదాపుగా మీరు ఏదైనా ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం కానీ, గొప్ప స్థలాన్ని సందర్శించడం కానీ, గొప్ప వ్యక్తులను సందర్శించడం కానీ, మీరు మీ ఇష్టమైన బంధువుల ఇళ్ళకి వెళ్ళడం కానీ, వాళ్ళు ఇచ్చే విందులు వినోదాలు సేకరించడం కానీ, ఏదో ఒక ప్రత్యేకత 14, 15 మీ యత్నకార్యార్థ సాధనం, ఇష్టగృహ సుభోజనం, ఇవన్నీ ఏవో జరిగే అవకాశాలన్నీ ఉన్నాయి. 16, 17 కూడా అత్యంత ఆనందంగా ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ వారాన్ని మీరు ఆనందం పొందుతున్నారు, ఆనందాన్ని అనుభవిస్తూ మీరు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ జరుగుతున్న మార్పులు ఒకంత భయం, ఆందోళన, ఏం జరుగుతుందో, ఎలా చేయాలో అని ఆలోచిస్తూ ఇప్పుడైతే ఇది జరగని, ఇప్పుడున్న దాన్ని అయితే ఆనందపడదాం, తర్వాత చూసుకుందాం అనేదాన్ని అట్లా ఆ ఎడ్జ్లో మీరు ఉండడం జరుగుతున్నది కుంభరాశి ఎక్కువ మటుకు. కానీ ఈ వారంలో మీకు ఈ ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభంతో కొన్ని మార్పులు మాత్రం బలంగా వస్తున్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారాలలో మార్పులు, మీరు చేస్తున్న ఉద్యోగాలలో కూడా మార్పులు సంభవించవచ్చు. మీ యొక్క విద్యుక్త ధర్మాలలో కూడా మార్పులు సంభవించవచ్చు. చేయవలసినటువంటి బాధ్యతలు పునరాలోచించి మళ్ళీ అటు ఇటుగా మార్పులు చేర్పులతో నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి అవకాశాలు ఇవన్నీ ఒకంత ఉన్నాయి. మొత్తం మీద కుంభరాశి వారు కొద్ది కాలం పాటు అతి తొందర పడకుండా, ఆవేశపూరితమైన నిర్ణయాలు చేయకుండా కొంతకాలం పాటు ఆగడం మంచిది. ఆ తర్వాత మీ పరిస్థితులన్నీ మెల్లగా మెరుగుపడతాయి. ఈ వారంలో మారినటువంటి గ్రహస్థితి మిమ్మల్ని దాదాపు 2 నెలల పాటు పరీక్షిస్తుందండి. ఈ 2 నెలల పాటు మీరు జాగ్రత్తగానే ఉండాలి. అయితే ఈ వారంలో మీకు మారుతున్నటువంటి గ్రహస్థితి ఆరోగ్యాల విషయంలో, చిన్నపాటి శస్త్రచికిత్సలు, నేత్ర రోగాలకు సంబంధించిన విషయాలు, గైనిక్ సంబంధించిన విషయాలు ఆడవాళ్ళకైతే, లేదా పిల్లలు ఇలాంటి వాళ్ళకైతే వీళ్లకు కొద్దిగా ఏదో ఒక వ్యామోహంలో విపరీతంగా ఖర్చు పెట్టే పరిస్థితి. కాబట్టి వ్యసన పరులకు చాలా ఇబ్బంది ఇది. తర్వాత ఈ 12వ తేదీతో వచ్చేది కూడా ఏంటంటే మీ అభిప్రాయాలకు కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు చిన్న భిన్న అభిప్రాయాలు, వాదనలు, తాత్కాలికంగా ఒకరికొకరు ఎడం కావడాలు ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన సమస్యలు, ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యల మీద కూడా కొంత ఉంటుంది. తర్వాత సోదరులకు సంబంధించిన వ్యవహారాలు, కొంతమందికి ఇష్టం లేని చోట ఉద్యోగం చేయవలసినటువంటి పనులు, మార్పులు, ఆకస్మికంగా ట్రాన్స్ఫర్స్ ఏదైనా జరుగుతాయండి. కొద్దిగా ఆల్ ఆఫ్ సడన్ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత సౌఖ్యహాని, అకాల భోజనాలు, స్వల్ప భోజనాలు, ఇవన్నీ ఏంటంటే విధి లేని పరిస్థితిలో చేస్తున్నాను అన్నంతగా ఇవి అన్ని రకాలుగా ఫ్రమ్ ఆల్ ఫ్రంట్స్ ఇట్లా స్క్వీజ్ అవుతున్నట్టుగా పిప్పి చేస్తానంటారు చూడండి, అట్లా ఉంటుంది వీళ్ళ యొక్క ధోరణి, వీళ్ళ పరిస్థితులు, వీళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలు. అయితే గురువు అనేవాడు వీటిని అంతా తగ్గించగలుగుతాడు. ఇది తాత్కాలికంగా అనుకోండి. కొద్ది రోజుల పాటు ఏదైనా మానసికంగా కానీ శారీరకంగా బాధ ఉన్నా కూడా తట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ కొద్ది సమయంలోనే మంచి మార్పులు వస్తాయి. అయితే శుభకార్యాలు చేయడాలు కాదు, వ్యవహారాలు, అమ్మకాలు, కొనుగోళ్ళు ఈ తొందరపడి ఇలాంటివి చేయకండి. మీరు ఈ వస్తువులు అమ్మడం కానీ కొనడం కానీ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు, రాంగ్ సేల్స్ ట్రేడింగ్ వద్దు.
ఇట్లా కొద్ది కాలం ఆపితే ఒక నెల 2 నెలలు ఆపినప్పుడు మీ పరిస్థితులు మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కుంభరాశి వారు ధైర్యంగా ఉండండి. ఏదున్నా మీకు పరిస్థితులు అలా ఉన్నా మీకు మీ అంతరాత్మ ప్రబోధం అయితే కరెక్ట్గానే ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయండి. ధనిష్ట నక్షత్ర జాతకులకు కొంత రావాల్సిన డబ్బు చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. నిష్ఠూరంగా వస్తుంది. శతభిష నక్షత్ర జాతకులకు భార్య పిల్లలు వీరితో విభేదాలు లేకుండా చూసుకోండి. కొంత సౌఖ్యకరమైన జీవితానికి ఇబ్బందికరంగా ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కూడా ఆర్థిక పరిస్థితులు చేయవలసిన పనుల యొక్క ప్రభావాలు మీ మీద బాగానే చూపిస్తుంది. పనులు చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో జరుగుతున్నటువంటి మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలానికి సంబంధించినటువంటి పూజలు విధిగా నిర్వహించండి. మీ చేత కొన్ని దానాలు ధర్మాలు చేయండి. అలాగే వస్త్రదానాలు చేయండి. నువ్వులు బెల్లం వాటికి సంబంధించిన వంటకాలు కూడా పిల్లలకు కానీ పెద్దల వృద్ధులకు కానీ తినేవారికి దానం చేయండి. చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. ఈ మీనరాశికి సంబంధించి మీనరాశి వారి యొక్క గ్రహస్థితి, మీ రాశిలో శని సంచారం నెమ్మదిగా నడుస్తున్నది. మీ రాశి నుంచి అర్ధాష్టమ గురువు చతుర్థ స్థానంలో గురువు సంచారం జరుగుతున్నది. అలాగే షష్టమ స్థానకేతు బలంగా ఉన్నాడు. లాభస్థానంలో దశమ స్థానంలో ఉన్న గ్రహాలన్నీ కూడా లాభస్థానానికి వస్తున్నాయండి. ఇదొక ప్రత్యేకత. ఏ గ్రహమైనా మంచి గ్రహమా చెడు గ్రహమా అనకుండా అన్ని గ్రహాలు లాభంలో ఉంటే శుభ ఏకాదశ స్థానపరద శుభఫలదాహ సర్వే గ్రహా శుభ ఏకాదశ స్థానపరదాహ శుభఫలదాహ అన్నారు. ఒక విషయం 11, 12, 13వ తేదీలలో ఎందుకో మీరు మానసికంగా కొద్దిగా ఎక్కువ శ్రమిస్తున్నారా లేదా కృషిస్తున్నారా, కొద్దిగా మనస్సును బాగా బాధ పెట్టుకుంటున్నారా తెలియడం లేదు. కానీ దీనివల్ల ఏదో ఒక భయం, ఒక ఆందోళన పిల్లల గురించి కానీ భార్య గురించి కానీ లేదా మీ ఆరోగ్యం గురించి కానీ మీ ఆర్థిక పరిస్థితుల గురించి కానీ నిద్రాహారాలను దూరం చేసుకొని ఆలోచిస్తున్నట్టుగా ఉంటున్నదండి. ఆ తదుపరి మీకు 14, 15 మొక్కుబడిగా ఉంటారండి. ఏ పని చేసినా మొక్కుబడిగా ఇది నా పని చేయాలి అంతే, ఒక విధిగా వాటిని మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. 16, 17 కొంత ఉత్సాహపూరితమైన వాతావరణంలోకి వస్తున్నారు. ప్రత్యేకమైన సమావేశాలు, మీకు ఇతరులకు మధ్యన పరస్పర అవగాహనలు, మంచి ఎక్స్చేంజెస్ కమ్యూనికేషన్స్ కూడా బాగా ఉంటాయి. ఒక నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కూడా మీకు రాబోతున్నది. కానీ ఈ వారం ప్రారంభం కన్నా ఈ వారాంతంలో మీకు 16, 17లో ఒక ప్రత్యేకమైన బలం ఏర్పడుతున్నది. ఆ బలం రావడానికి కొంత మీకు ఈ వారంలో 12వ తేదీతో శుక్రుని యొక్క ప్రభావం చాలా అనుకూలంగా వస్తున్నది. దీనివల్ల పిల్లల భవిష్యత్తు, మీ కుటుంబ భవిష్యత్తు, భార్యాభర్తల మధ్యన ఉన్న అవగాహనలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ 12వ తేదీతో ప్రారంభమవుతున్నది. 14వ తేదీతో ప్రారంభమైన విషయంలో చూస్తే మీకు విదేశీయానాలు, ఆర్థిక పరిస్థితులు, కొత్త కార్యక్రమాల నిర్వహణలు, న్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏదైనా ఒక శుభకార్యానికి సంబంధించిన విషయాలు, ఏదైనా నూతన పని ప్రారంభం చేసేయడానికి అవకాశాలు. అలాగే 15వ తేదీతో వచ్చేది కూడా మీకు పరివారాలు, మీ కింద పనిచేసేవాళ్ళు, సోదరులు, ప్రత్యర్థులు అందరూ కూడా మీకు సరెండర్ అవుతున్నట్టుగా ఉంటారు. అదొకటి ప్రత్యేకత. 17వ తేదీతో బంధువర్గాలు, మిత్రవర్గాలు అన్నీ కూడా కలిసి వచ్చేటట్టుగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సమిష్టి, ఈ చతుర్గ్రహ కూటమి ఎప్పుడైతే మీకు 11వ స్థానానికి వచ్చిందో మీనరాశి వారు ఒక వారం 10 రోజుల్లో కానీ ఒక నెల రోజులు ఒక ప్రత్యేకమైన కార్యరూపాన్ని మీరు చేయగలుగుతారు, నిర్వహించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఈ 2026కు ఏదో ఛాలెంజ్ ఇయర్ లాగా మీకు కనబడుతున్నది అని అనిపిస్తున్నది. ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో మీకు మార్పులు కలగబోతున్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలంగా రావలసినటువంటి లాభాలు, చేయవలసినటువంటి శుభకార్యాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు, ఒక బలం మానసికంగా శారీరకంగా మీకు కలుగుతున్నది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కూడా అలాంటిదే కలుగుతున్నది. కానీ కొద్దిపాటి సందేహం, ఇది అవుతుందా, ఇది నిజమా, చేయాలనా వద్దా
ఇంకా కొంత సంశయంతో మీరు వెనక ముందు అవుతున్నారు. ఆ సంశయం తీరినప్పుడు మీకు కూడా అనుకూలంగా అవుతుంది. రేవతి నక్షత్ర జాతకులకు బోల్డ్ ఎనఫ్, వాళ్ళు నిర్ణయించుకుంటారు, చేస్తారు, అనుకున్న సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాలు వాళ్ళకు కనబడుతున్నది. ఒక ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకే కించిత్ సంశయం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దూరం పెట్టుకొని ఏదైనా నిర్ణయించుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో ఏర్పడుతున్నటువంటి ఉత్తరాయణ పుణ్యకాలానికి ఇన్ని గ్రహాలని కూడా మీకు అనుకూల స్థాయికి వచ్చినాయి. కాబట్టి అయినప్పటికీ కూడా మీరు సంక్రాంతికి సంబంధించినటువంటి పూజలు, పునస్కారాలు, దేవాలయ దర్శనాలు, ఏదైనా ఒక జ్యోతిర్లింగ దర్శనం చేసుకోండి. కొంతవరకు వస్త్రాలు, పేదలకు వస్త్రదానం చేయండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ నువ్వులు, బెల్లంతో కూడినటువంటి వంటకాలు కూడా దానం చేయండి. ప్రత్యేకించి మీరు చేయవలసినటువంటి ఇతరత్ర దానాలు కూడా చేసుకోవచ్చు. అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీరు మాత్రం ఈ వారం అయినంత వరకు ప్రశాంతంగా ఉండడానికి, ఆరోగ్య పరిరక్షణ కోసానికి కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలాలు, గ్రహాలు మారుతున్న గ్రహ స్థితులు, యుతులు, దృష్టులు, వేధలు దృష్టిలో పెట్టుకొని సంక్షిప్తంగా ఈ వార ఫలాలు తెలియజేయబడింది. ఈ వారంలో ప్రత్యేకతలు మకర సంక్రమణం, తర్వాత చాతుర్గ్రహ కూటమి ఏర్పాటు, వాటికి సంబంధించిన విశేషాలు ప్రత్యేక ఫలితాలుగా మీకు చెప్పడం జరిగింది. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.